ఒకరోజు భార్య తన భర్తకు ఫోన్ చేసి, ఏమండి మీరు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు తప్పకుండా కూరగాయలు తీసుకొని రండి, మీ ఫ్రెండ్ రమ్య కూడా మన ఇంట్లోనే ఉంది అని భర్తకి మెసేజ్ చేస్తుంది. అప్పుడు భర్త రిప్లై ఇస్తాడు, రమ్య ఎవరు, రమ్య అక్కడ ఏం చేస్తుంది, రమ్య అక్కడ ఎందుకు ఉంది అంటాడు. అప్పుడు భార్య అంటుంది, లేదులేండి ఊరికే జోక్ వేశాను, మీరు మెసేజ్ చదువుతారా లేదా అని, వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురండి అని అంటుంది. అప్పుడు భర్త అంటాడు, రమ్య నీ దగ్గర ఉంది అంటే ఆశ్చర్యపోయాను, ఎందుకంటే పొద్దు నుండి ఆ రమ్య నాతోనే ఉంది అని అంటాడు. దానికి భార్య ఆశ్చర్యపోయి భర్తతో, మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది. భర్త అంటాడు, ఇప్పుడు నేను కూరగాయల మార్కెట్లో ఉన్నానంటాడు. అప్పుడు భార్య, సరే మీరు అక్కడే ఉండండి, ఒక 10 నిమిషాల్లో నేను అక్కడికి వస్తున్నానని భార్య కూరగాయల మార్కెట్లోకి వెళ్ళి భర్తకు ఫోన్ చేసి, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది. భర్త అంటాడు, నేను ఆఫీస్లోనే ఉన్నానంటాడు. నువ్వు ఎలాగూ కూరగాయల మార్కెట్లోకి వచ్చావు కాబట్టి కూరగాయలు కొనుక్కొని ఇంటికి వెళ్ళిపో అంటాడు. భార్య షాక్ అవుతుంది. భర్తను పరీక్షించాలని భార్య అబద్ధాలు ఆడితే ఇలాగే జరుగుతుంది. భార్యాభర్తల మధ్య నమ్మకం ఉండాలి కానీ అనుమానం ఉండకూడదు కదా.